దేశానికి సైబర్ ముప్పు పెరుగుతుందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది. భారత్ సాధిస్తున్న ప్రగతిని జీర్ణించుకోలేకపోతున్న శత్రు దేశాలు మన దేశంపై సైబర్ దాడులకు యత్నిస్తున్నాయి. ఆర్థికంగా డిజిటల్ సాంకేతికతల పరంగా అభివృద్ధి చెందుతున్న భారత్కు నానాటికి సైబర్ ముప్పు పెరుగుతుండటం ఆందోళనకరంగా మారింది. ప్రస్తుతం మన దేశం అన్ని రంగాల్లో శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. మన దేశాన్ని నేరుగా ఎదుర్కొనే సాహసం చేయలేని శత్రు దేశాలు సైబర్ దాడులతో దెబ్బతీసే యత్నం చేస్తున్నాయి. పరిశ్రమలు, సమాచార సాంకేతిక పరిజ్ఞానం, కమ్యూనికేషన్లు, ఆర్థిక సేవలు, ఫార్మాస్యూటికల్స్ రంగాల్లో భారత్ సాధిస్తున్న ప్రగతిని దెబ్బతీయడానికి సైబర్ నేరగాళ్లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అలాంటి వారిలో ప్రధానంగా పాకిస్తాన్, చైనా, ఉత్తర కొరియాలకు చెందిన వారు ఎక్కువగా ఉంటున్నారు. ఆర్థికంగా డిజిటల్ సాంకేతికతల పరంగా అభివృద్ధి చెందుతున్న భారతదేశానికి నానాటికి సైబర్ ముప్పు పెరుగుతుండడం ఆందోళనకరంగా మారింది. మన దేశానికి మిత్రదేశమైన రష్యాలోని సైబర్ నేరగాళ్ల నుంచి సైబర్ దాడులు జరుగుతున్నాయి. మన దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అయిన సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలపై గత కొంతకాలంగా సైబర్ దాడులు పెరుగుతున్నాయి. ఆయా సంస్థలకు ఆర్థిక, సాంకేతిక సత్తా అంతంత మాత్రమే. కాబట్టి అవి సైబర్ దాడులను సమర్థంగా ఎదుర్కోలేకపోతున్నాయి. మొత్తం మీద సైబర్ దాడుల వల్ల దేశంలో శాంతి, సుస్థిరతలు పదే పదే ప్రమాదంలో పడుతున్నాయి. ప్రస్తుతం అంతర్జాతీయ వేదికపై భారత్ కీలక పాత్రధారిగా అవతరించడం ప్రత్యర్థులు ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే మన దేశంలోని కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్లు, నెట్వర్క్లపై వారు సైబర్ దాడులు జరుపుతున్నారు. వాటిలో ట్రోజన్ మాల్వేర్లతో చేస్తున్నవి అత్యధికంగా 43% చేరుకున్నాయని డేటా సెక్యూరిటీ కౌన్సిల్ 2024 నివేదిక వెల్లడించింది. ఆ తర్వాతి స్థానాలను ఇన్ఫెక్టర్లు, వామ్స్ ఆక్రమిస్తున్నాయి. గతేడాది దేశంలోని అత్యధిక మాల్వేర్లను ఎదుర్కొంది తెలంగాణ రాష్ట్రం. ఆ తర్వాత స్థానాల్లో తమిళనాడు, ఢిల్లీ ఉన్నాయి. దేశంలోని నగరాల్లో సూరత్ అత్యధిక మాల్వేర్ దాడులకు గురైంది. సూరత్ తర్వాత బెంగళూరు, హైదరాబాద్ నగరాలున్నాయి. ఇండోనేషియాకు చెందిన ఏనల్ బ్లాక్ ఫ్లాగ్ తో పాటు ఎనానిమస్ బంగ్లాదేశ్ వంటి యాక్టివిస్ట్ గ్రూపుల నుంచి మన దేశంలో సైబర్ దాడులు పెరుగుతున్నాయి. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం, ఇజ్రాయెల్ ఇరాన్ సంఘర్షణల నేపథ్యంలోనూ భారత్పై రాజకీయ ప్రేరేపిత సైబర్ దాడులు జరుగుతున్నాయి. ఈ తరహా సైబర్ దాడులను మన దేశానికి శత్రు దేశాల ప్రభుత్వాలు, యాక్టివిస్టు గ్రూపులు నిర్వహిస్తున్నాయి. పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టినప్పటి నుంచి సైబర్ సిమి డిజిటల్ యుద్ధ రంగంగా మారిపోయింది. పాకిస్తానీ సైబర్ ముష్కరులు భారతీయ వెబ్సైట్లు రూపురేఖలు మార్చేయడం, మాల్వేర్లను చొప్పించడం అధికమైంది. పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడి అనంతరం మన దేశ మౌలిక వస్తువులు, ఫైనాన్స్ రంగంపై పాక్ సైబర్ దాడులు పెరుగుతాయని కేంద్ర హోంశాఖ, కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీంలు హెచ్చరించాయి. ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్కు వ్యతిరేకంగా 15 లక్షల సైబర్ దాడి యత్నాలు జరిగాయి. దుండగులు 150 సార్లు మాల్వేర్తో మన దేశ నెట్వర్క్లోకి చొరబడగలిగారు. APT-36 అనే పాక్ గ్రూపు భారతీయ రక్షణ సంస్థలపై మాల్వేర్ దాడికి తీవ్రంగా ప్రయత్నించింది. వక్రబుద్ధిగల చైనా కూడా పాకిస్తాన్కు తోడ్పాటునందిస్తూ పాక్ సైబర్ దాడి సామర్థ్యానికి పదును పెడుతోంది. ప్రభుత్వ సమాచార సాధనాల్లో, సోషల్ మీడియాలో భారత్పై తప్పుడు ప్రచారం వ్యాపింపజేస్తోంది. సైనిక, సైబర్ సీమల్లో ఏకకాలంలో చైనా, పాక్లను ఎదుర్కోవడానికి భారత్ సర్వసన్నద్ధంగా ఉండక తప్పదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దేశంలోని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలపై గత కొంతకాలంగా సైబర్ దాడులు పెరుగుతున్నాయి. పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టినప్పటి నుంచి సైబర్ సీమా డిజిటల్ యుద్ధ రంగంగా మారిపోయింది. భారత్కు శత్రు దేశాలతో సైబర్ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.